పథకాలు వస్తే ఈ ప్రభుత్వం ఓకే, కాళ్ళు అరిగిపోయింది. అంత ముందు ప్రభుత్వంతో ఒక 20 గజాలు కొట్టుంటే రోడ్డు పక్కన కొట్టేసాడు. ఇదిగో అదిగో అని చెప్పేసి బాండ్ ఇచ్చాడు. ఈ బాండ్కి ఏమో మళ్ళీ అక్కడ తిరగాల, దానికి రిజిస్ట్రేషన్ చేసేయాలా, దానికి చాలా తతంగం. వాటితో పడ్డాం మరి అంతే. ఈ ప్రభుత్వంలో ప్రభుత్వం కొంచెం పర్వాలేదుగా, ఇన్ని పథకాలు ఇచ్చినోడు ఎవరు లేడుగా. అది గర్వంగా చెప్పండి. మరి గర్వంగా చెప్పండి, మీ ఓటు ఎవరికి గర్వంగా చెప్పండి. గర్వంగా వాడు చెప్పామనుకో ఏదన్నా అవుతుందని మళ్ళీ ఆఫ్ చేస్తారు. ఇవన్నీ తీసుకెళ్ళి ఇంకెవరికేస్తాడు అది చెప్పండి. దీన్ని మేము పబ్లిసిటీ చేసేది. మీ ఓటు ఎవరికి? జగనే వచ్చేది. జగనే వస్తారు. మీ ఓటు ఎవరికి వేస్తారు? ఓటు చెప్పండి మేడం గారు. నువ్వు అమ్మఒడి తీసుకుంటున్నావు? నాకు మా చెల్లికి వచ్చింది. మీ చెల్లికి వచ్చిందా? ఏ ప్రభుత్వం వస్తే మీకు విద్యార్థులందరికీ మంచి జరిగింది అనుకుంటున్నావు నువ్వు? జగన్. నా పేరు నాగమణి. నాగమణి, మీరు అంతకుముందు ప్రభుత్వం పనితీరు చూశారు, ఈ ప్రభుత్వం కూడా చూస్తున్నారు. ఏ ప్రభుత్వం వస్తే మంచి జరిగింది అనుకుంటున్నారమ్మా మీరు? మాకేం తెలుసమ్మా. మీ ఓటు ఎవరికి వేస్తారు మీరు? నేను జగన్కి వేస్తా. జగన్కి వేస్తారు. ఎందుకని జగనే రావాలి? ఏ టీడీపీ, జనసేన ఇలా ఉన్నాయి కదా, మీరు జగన్కి ఎందుకు రావాలనుకుంటున్నారు? అభిమానంగా ఉంది అప్పటి నుంచి, ఫస్ట్ నుంచి. పథకాలు ఏమైనా తీసుకున్నారా? పథకాలు ఏమైనా తీసుకున్నారా? తీసుకున్నా. ఏమేమి పథకాలు అందినాయి మీకు? 18,000 మరి అమ్మఒడి, డాకరాకి. నెక్స్ట్ సీఎం ఎవరైతే పేరు చెప్తారా? నాకు తెలియదు. ఇప్పుడే కదా మీరు ఎవరు రావాలని చెప్పారు, అతని పేరేంటో చెప్పండి. అదే జగన్ వచ్చి సీఎం అయితే ఆయన మంచిది. మీకు మరి ఈ ప్రభుత్వంలో, అంతకుముందు ప్రభుత్వంలో 2 ప్రభుత్వాలు చూస్తున్నారు. అంతకుముందు ప్రభుత్వంలో మీకు ఏమైనా మేలు జరిగిందా? పొలం చేస్తా అంటున్నారు. దాంట్లో ఏం మేలు జరగలేదమ్మా. దీంట్లో కొంచెం ఉపయోగపడ్డాయి. కొంచెం ఇంట్లో పెన్షన్ డబ్బులు వస్తున్నాయి మా ఆడవాళ్ళకి. మాకేం రైతు భరోసా పడుతుంది పోయి. ప్లస్ ఈ వస్తున్నాయండి, ఏది చెయ్యి వస్తున్నాయి వస్తున్నాయి. కొంచెం ఏదన్నా పొలం ఏదన్నా వాగులు వంతలు ఎక్కినా కూడా దానికి కూడా కొద్ది గొప్ప డబ్బులు వేస్తున్నారు. జగన్ గారి ప్రభుత్వం పర్వాలేదు మేడం గారు. జగన్ గారు వస్తే మంచి జరిగిద్ది అనుకుంటున్నారు? బాగానే ఉంటుందండి. ఇప్పుడు జరిగింది కూడా 4 సంవత్సరాలు కూడా బాగానే ఉంటుందండి. కొంతమంది ఏమంటున్నారంటే టీడీపీ కానీ జనసేన 2 పార్టీలు వస్తాయి, ఈ ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళిపోయిద్దో కూడా తెలియదు అనే విధంగా మాట్లాడుతున్నారు. దీని గురించి ఒక చిన్న మాట. లేదండి, ఏదోలే అంటుంటారులేండి, ఎవరికి వాళ్ళే మాది రావాలని చెప్పి అంటుంటారు. కానీ బాగానే ఉంటుందిలేండి. ఈ ప్రభుత్వంలో అన్నిటికీ అనుకూలంగానే ఉంటుందిలే మేడం గారు. ఎంతవరకు ఎన్ని సీట్లు రావచ్చు మాక్సిమం మీ వరకు? మీరేమనుకుంటున్నారు, ఎన్ని సీట్లు రావచ్చు అండి? 170కి 170 రాపోయినా కనీసం ఒక 130, 140 దాకా అయినా వస్తాయి అనుకుంటున్నానండి. మీ ఓటు ఎవరికి ఫైనల్ గా? ఓటు ఎవరికి? నేను 15 సంవత్సరాలు బట్టి దీంట్లోనే ఉంటున్నానండి. ఇప్పుడు కాదు, ఒక 15. పార్టీ పేరు చెప్పండి. పార్టీ పేరు ఏ పార్టీలో? వైఎస్ఆర్ఏనండి. వైఎస్ఆర్ పార్టీలోనే 15 సంవత్సరాలు బట్టి చేస్తానే ఉన్నాను నేను. దాంట్లోనే ఇబ్బంది ఏం లేదు. ఈ వాళ్ళు కూడా వస్తారు అనుకుంటున్నానండి నేను.